2026 లో ఇండియాలో హైయెస్ట్ పేయింగ్ ఫ్రెషర్ జాబ్ ఏంటో తెలుసా? ఎంబీబీఎస్ డాక్టర్? నో. ఎంబీఏ మార్కెటింగ్ ఎక్స్పర్ట్? నో. ఎంబీఏ వైస్ ప్రెసిడెంట్? నో. గూగుల్ ఆర్ మైక్రోసాఫ్ట్ లో ఏ ఇంజనీర్? ఎస్. ఇక్కడ సాలరీస్ అనేవి స్టార్ట్ అవ్వడం అనేవి మినిమం తోనే స్టార్ట్ అవుతాయి, లైక్ 6 to 12 LPA రేంజ్. కానీ ఇక్కడ స్కై ఇస్ ద లిమిట్ అనమాట. 100 crores, 200 crores, 700 crores, 800 crores వరకు కూడా ప్యాకేజెస్ అనేవి వెళ్తాయి. కాకపోతే ఫ్రెషర్ కి ఇవన్నీ ఆశలకి హద్దు ఉండాలి కదా, సో అవన్నీ ఉంచుకోండి. రియల్ నెంబర్స్ చూద్దాం. ఎంబీబీఎస్ కి ఎలా ఉంటుంది అంటే 5.5 years స్టడీ ప్లస్ 1 year ఇంటర్న్షిప్ చేసిన తర్వాత స్టార్టింగ్ గవర్నమెంట్ సాలరీ వచ్చేటప్పటికి 65,000 రూపీస్. అదే కంప్యూటర్ సైన్స్ ప్లస్ ఏ ఇంజనీర్ కి గూగుల్ మైక్రోసాఫ్ట్ లో చూస్తే 40 to 60 LPA స్టార్టింగ్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు దాన్ని కంపేర్ చేసుకొని కూర్చోడం కంటే నేను చెప్తుంది నువ్వు అర్థం చేసుకో. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ డాక్టర్ అనుకో, ఒక డాక్టర్ ఎంతమంది పేషెంట్స్ ని ట్రీట్ చేయగలరు? డైలీ 1 to 2 పేషెంట్స్ ఆపరేషన్ చేసినా కూడా మంత్ కి ఒక లిమిట్ అంటూ ఉంటది అనమాట. సాఫ్ట్వేర్ లో లిమిట్ ఉండదు. సాఫ్ట్వేర్ లో నువ్వు ప్రొడక్ట్ బిల్డ్ చేయి, ఆ ప్రొడక్ట్ ని లక్షలు కోట్ల మంది ఎంత మంది అయినా కూడా వాడచ్చు, ఎందుకంటే దాన్ని స్కేల్ చేయొచ్చు. అర్థమవుతుందా? అదే సాఫ్ట్వేర్ రోబోటిక్స్ ని తీసుకెళ్లి ఒక డాక్టర్ కి ఇవ్వు, ఆ డాక్టర్ 60 ఆపరేషన్స్ చేసే బదులు 100,000 ఆపరేషన్స్ చేయొచ్చు. అర్థమవుతుందా? వై? బికాస్ ఏఐ యూస్ చేసుకొని, సాఫ్ట్వేర్ యూస్ చేసుకొని, రోబోటిక్స్ యూస్ చేసుకొని దేన్నైనా కూడా స్కేల్ చేయొచ్చు. అర్థమవుతుందా? అందుకే ఇక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అవ్వద్దు సాఫ్ట్వేర్ నాకు రైట్ పాతా కాదా అని చెప్పేసి. నీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందంటే చెప్పా కదా, స్కై ఇస్ ద లిమిట్, నువ్వు ఎంతైనా కూడా చేయొచ్చు. కానీ సాడ్ ట్రూత్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ 15 lakh ఇంజనీర్స్ గ్రాడ్యుయేట్ అవుతారు, కానీ అందులో 2% మాత్రమే 8 LPA కంటే ఎక్కువ జాబ్స్ అనేవి వస్తాయి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఎందుకు ప్రాబ్లం ఏంటంటే ఎవరికి అవసరం లేదు. ఆ 2% కూడా చాలా ఎక్కువ నెంబర్ అనమాట. సో నువ్వు ఆ 2% లో ఖచ్చితంగా ఉండాలి. 8 LPA 10 LPA కాదు నీ గోల్. నీ గోల్ ఏంటి? ప్రొడక్ట్స్ అనేవి స్కేల్ లో షిప్ చేయాలి, షిప్ చేసి బిల్డ్ చేయాలి. ఎలా బిల్డ్ చేయాలి? నీ దగ్గర రోడ్ మ్యాప్ లేదా? ఏం ప్రాబ్లం లేదు, నీకోసం ఒక 90-day రోడ్ మ్యాప్ అనేది నేనైతే ప్రిపేర్ చేసి పెట్టాను. ఇప్పుడే రోడ్ మ్యాప్ అని చెప్పేసి కమెంట్ చేయు, డైరెక్ట్ గా రిసోర్స్ అనేది నీ DM లో పంపిస్తాను. ఫాలో చేసుకోవడం మర్చిపోద్దు, లేకపోతే డాక్ అనేది రాదు. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ కలుద్దాం. బై బై.